చందమామ కథ. బ్రహ్మ ప్రళయం. బ్రహ్మదేవుడు భూమిపై మానవులను సృష్టించి, నాయనలారా, తిరిగి నేను ప్రళయం కలిగించేదాకా మీరు ఈ భూమిపై జీవించండి అని వరమిచ్చాడు. దేవా, తిరిగి ప్రళయం ఎప్పుడు వస్తుందో మాకు తెలిసినట్టయితే మేము ఈ భూమిపై చేయదగిన కార్యాలను నిర్ణయించుకుంటాము అన్నారు మానవులు. ప్రళయం ఎంతకాలానికి జరిగేది మీకు తెలియగలందులకు నేనొక ఏర్పాటు చేస్తాను అంటూ బ్రహ్మదేవుడు ఒకచోట 3 కర్రలు పాతాడు. మొదటి కర్రకు 64 వలయాలు అమర్చాడు. అవన్నీ ఒకే ప్రమాణం గలవి కావు. అట్టడుగున ఉన్న వలయం అన్నిటికన్నా పెద్దది, దానిపైది కొంచెం చిన్నది, దానిపైది ఇంకా కొంచెం చిన్నది, అన్ని వలయాలకు పైన ఉన్నది అన్నింటికన్నా చిన్నది. తర్వాత బ్రహ్మదేవుడు ముగ్గురిని పిలిచి, మీరు బ్రహ్మ ప్రళయం దాకా జీవించేలాగు వరం ఇస్తున్నాను. మీ పని ఏమిటంటే ఈ వలయాలన్నింటినీ ఇదే క్రమంలో 3వ కర్రకు అమర్చాలి. పెద్ద వలయం మీద చిన్న వలయం ఉంచవచ్చునే గాని చిన్న వలయం మీద పెద్ద వలయం ఉంచరాదు. 2వ కర్రను తాత్కాలికంగా వలయాలు ఉంచటానికి మాత్రమే ఉపయోగించాలి. మీరు ముగ్గురు వంతులు వేసుకొని ఈ పని సాగించండి. ఈ 64 వలయాలు 3వ కర్రకు ఇదే క్రమంలో అమర్చిన క్షణాన ప్రళయం వస్తుంది అన్నాడు. మరుక్షణం బ్రహ్మ అంతర్ధానమైపోయాడు. బ్రహ్మ నియోగించిన వారిలో మొదటివాడు బ్రహ్మ చెప్పినట్టు చేయసాగాడు. అతడు అన్నిటికన్నా చిన్నదైన మొదటి వలయాన్ని తీసి 2వ కర్రకు తగిలించి, దానికంటే పెద్దదైన 2వ వలయాన్ని 3వ కర్రకు తగిలించి దానిపై మొదటి వలయాన్ని పెట్టాడు. తర్వాత 3వ దాన్ని 2వ కర్రకు పెట్టి పని సాగించాడు. ఇది చూస్తున్న వారిలో ఒకడు, ఈ పని ఎంతోసేపు పట్టదు, మన మానవులకు భూమిపై గల కాలం బహు కొద్ది, ఈ కొద్ది కాలంలో ఏం చేయగలం అన్నాడు. 3వ వాడు మాట్లాడలేదు. ఒక విఘడియ లోపల 5-6 వలయాలు 3వ కర్రకు చేరాయి. అయినా అతడు కంగారు పడలేదు. తాము ముగ్గురు కలిసి అవిరామంగా పనిచేస్తే వలయాలను రోజుకు 1,00,000 సార్లు అటూ ఇటూ కదిలించగలమని అతను అంచనా వేశాడు. అలాంటి కదలికలు ఎన్ని పూర్తయితే బ్రహ్మ ఒప్పజెప్పిన పని ముగుస్తుందో అంచనా కట్టడానికి అతనికి చాలా కాలం పట్టింది. అప్పటికి ప్రపంచంలో గణిత శాస్త్రం లేదు. అందుచేత ఆ వ్యక్తి గణిత శాస్త్రాన్ని స్వయంగా సృష్టించవలసి వచ్చింది. ఆ శాస్త్రం సహాయంతో అతను ఈ వలయాలను కొన్ని కోటాను సార్లు మార్చితే గాని ఇవి మొదటి కర్ర నుంచి 3వ కర్రకు మారవని నిర్ధారణ చేశాడు. రోజుకు సుమారు 1,00,000 మార్పుల చొప్పున వీటన్నింటినీ పూర్తి చేయటానికి దాదాపు 50,000 కోట్ల సంవత్సరాలు పడుతుందని తెలుసుకున్నాడు. అతను తన అనుచరులతో, సోదరులారా, ఇక ఈ పని మనం మానవచ్చు. ఎందుచేతనంటే ఇంకా 50,000 కోట్ల ఏళ్ల దాకా బ్రహ్మప్రళయం రాదు. ఈ లోపుగా మానవులం ఎన్ని అద్భుత కార్యాలు సాధించినా సాధించవచ్చు అన్నాడు. అతను గుణించిన లెక్కలను మిగిలిన 2 కూడా అర్థం చేసుకొని గణిత శాస్త్రంలో ప్రవీణులయ్యారు. కథ సమాప్తం.